అందరికీ నమస్కారం. 2024లో మే మాసంలో వృషభ రాశి మాస ఫలితాలు. వృషభ రాశి అధిపతి శుక్రుడు రాశిలోనే ఉన్నాడు, గురువుతో కలిసి ఉన్నాడు. అష్టమాధిపతి 11. ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాలు చేయాలని ఎన్నో విధాలుగా మార్పు అనుకుంటారు. అవన్నీ వీళ్ళకు నెరవేరుతాయి. కాకపోతే కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేయాలనుకున్న పనులు కొన్ని చేసినా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. బుధుడు ద్వితీయ పంచమాధిపతి మీనంలో ఉన్నందుకు వీళ్ళ సంతానంతో కొన్ని ఇబ్బందులు, ధనం అనేది ఖర్చు అవి కూడా ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. ఆ తర్వాత కుజుడు సప్తమాధిపతి కుజుడు మీనరాశిలో ఉన్నాడు. అంటే 11వ స్థానంలో ఉన్నందుకు సప్తమాధిపతి అంటే బిజినెస్ పరంగా, అదర్ పర్సన్స్ పరంగా, జీవిత భాగస్వామి పరంగా వీళ్ళు ఏదైతే పని అనుకుంటారో అవన్నీ చేయగలుగుతారు. మళ్ళీ రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి, రాశి అధిపతి శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉంటాయండి. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి రావు 11వ స్థానంలో ఉన్నారు. వీళ్ళకన్నా పెద్దవాళ్ళతోటి లాభం అనేది ఉంటుంది. వీళ్ళు డైలీ రొటీన్ చేసే పని లోపల కూడా వీళ్ళకు ఒక మంచి మార్పు అనేది ఉంటుంది. పంచమంలో కేతు ఉన్నందుకు వీళ్ళు స్పిరిచువల్గా కొంచెం ముందుకెళ్ళగలుగుతారు. వీళ్ళ సంతానం కూడా వీళ్ళు స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యి గుళ్ళు, కొంచెం తీర్థయాత్రలు తిరగడం ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. వీళ్ళకు సంతానం పరంగా ఈ ఈ మాసంలో అంత మంచి రిజల్ట్ అనేది ఏముండదు. సంతానం గురించి కొంచెం ఫీల్ అవ్వడమే ఉంటుంది. ఆ తర్వాత గురుదృష్టి ఉంది కాబట్టి ఈ మాసంలో ఇన్ని రోజులు లేకున్నా గురుదృష్టి ఇప్పుడు మే మాసం నుంచి వస్తుంది కాబట్టి సంతానం గురించి ఆలోచించే ఇబ్బందులు అనేది తొలగిపోతాయి. వీళ్ళ ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. వీళ్ళు దూర ప్రయాణాల పరంగా కూడా బాగుంటుంది. వీళ్ళు అనుకున్న లాభం అనేది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళ వృత్తిపరంగా కూడా వీళ్ళకు బాగానే ఉంటుంది. కొన్ని కొన్ని ఇబ్బందులున్న మిగతా అన్ని రకాలుగా కూడా బాగానే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.